ఆ చాకలిది ఎప్పుడైతే వీడు చీర తీసుకొచ్చి అదంతా కుర్రాడు మాట్లాడుతూ ఇట్లా చేయి అనేటప్పటికి కుంకుమది పడిపోయిందో ఆ చాకలి దాని దగ్గరికి వెళ్తాడు. ఆ సీన్ ముందరగా పాటలంటే వెళితే పాడి చేసింది ఇది అంటే భగవంతుడు కూడా ఇలా కోరుకున్నాడు అన్నట్టుగా లోపల వెళ్ళిపోయి దాని నిండా పసుపు పూసేసి మొత్తం అంతా మధుపర్కంలాగా చేసి ఎంత బాగా అసలు నిజంగా థాటే చేసి దాంట్లో మల్లెపూలు పెట్టి దేవుడి దగ్గర తీసి మల్లెపూలు పెట్టి తీసుకెళ్ళేవన్నమాట. దానికి దప్పుకొని ఒకసారి చూసి ఆశ్చర్యపోతుంది. ఈ తెల్ల చీర ఏమిటి, ఈ పసుపు కాల్సిన చీర ఏమిటి, మల్లెపూలు ఏమిటి, వీడి తీసుకొచ్చి ఇవ్వటం ఏమిటి, అంతేగా మరి. అంతే కదా. ఎందుకంటే అప్పటి వరకు ఏ కారణం చేత నిగ్రహించుకున్నా నిగ్రహంగానే ఉంది. వయసులో ఉన్న పిల్ల, పెద్ద ఇదేం లేదు. చాలా మంచి విల్ పవర్తో ఉన్న క్యారెక్టర్. చక్కగా నిజంగా ఏదో చదువుకున్న వాడికంటే చాకలాడు మేలని ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది. ఇంకా ఏమిటమ్మా, ఆ దేవుడే అది ఇచ్చాడు, నువ్వు కాదు అని చెప్పి తనే కట్టి తనే సింగారం చేసి పిల్లాడు కూడా అడ్డం లేకుండా తీసుకెళ్ళిపోయి ఎంత అసలు చూడండి ఉదాత్తమైన పాత్రలు. అంటే జాగ్రత్త ఈ తలుపేసుకో అలాగే అని విడేసేసుకుని ఎందుకు వేసుకున్నాడో తెలియదు అది. అప్పుడు ఇంకా మంచి పని, మూడో మంచి పని చేశాడు కాబట్టి కొబ్బరికాయ కొట్టంగానే అప్పుడు ఆ నోట్లో పెట్టుకుని అది రక్తాన్ని కణించి మ్యూజిక్ స్టార్ట్ అయ్యి పాటకి లీడ్ ఇచ్చేసి ఇది వస్తుంది పాట.